సో గైస్ మనకేంటంటే జనరల్‌గా మనకి ఎస్‌ఈఓ అంటే ఏంటనేది జనరల్‌గా చాలామంది క్వెషన్స్ ఉంటాయి. అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని పిలుస్తూ ఉంటారు. లేదంటే ఒక వెబ్‌సైట్‌ని మనం ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేయడానికి దేర్ ఆర్ 2 వేస్ ఆర్గానిక్ వే అని, పెయిడ్ వే అని. సో పీపుల్ కాల్ బై పీపుల్ కాల్ బై డిఫరెంట్ వేస్ అంటే ఎస్‌ఈఓ అనేది డిఫరెంట్ నేమ్స్ అయితే పిలుస్తా ఉంటారు. సో మెయిన్‌గా మనకి ఎస్‌ఈఓ వచ్చేసరికి అంటే ప్లీజ్ టేక్ ఏ బుక్ అండ్ పెన్ విత్ యూ. సో మన క్లాస్ జరిగేటప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుందండి. ఈ నోట్స్ అంతా రాసుకోగలిగితే. సో జనరల్‌గా ఎస్‌ఈఓ అంటే వి కాల్ ఇట్ యాస్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని. వి విల్ కాల్ ఇట్ యాస్ ఎ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. బై యూజింగ్ సెర్చ్ ఇంజిన్ మెయిన్‌గా మనకి ఎస్‌ఈఓలో వి కాల్ ఇట్ యాస్ ఎ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ జస్ట్ మూమెంట్ అండి. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో మెయిన్‌గా మనం నేర్చుకునేది ఏంటి అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ టాక్ అబౌట్ లేటర్ హౌ గూగుల్ సెర్చ్ ఇంజిన్ వర్క్స్. అంటే బేసిక్‌గా మనకి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తదనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ సెర్చ్ ఇంజిన్ ఫ్యాక్టర్‌లోనే వాట్ ఈస్ ఎస్‌ఈఓ అని ఉంది కదా! SEO stands for Search Engine Optimization. It is a process of getting traffic from the free, organic or natural search results on the search engines like Google, Bing, Yahoo, etc. అంటే ఆర్గానిక్ ఒక వెబ్‌సైట్‌ని ప్రమోట్ చేసుకునే దానికి మెయిన్‌గా మనకి ఏంటంటే ఎస్‌ఈఓ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. సో ఆర్గానిక్ ఇన్ ద సెన్స్ సో ఎస్‌ఈఓ అనే దాంట్లో ఎస్‌ఈఓ అనే మెయిన్ ప్రాసెస్‌లో ఏంటంటే యూజువల్లీ వి కాల్ ఇట్ యాస్ ఎన్ ఆర్గానిక్ అంటే దీన్ని మనం ఆర్గానిక్ ట్రాఫిక్ అని అంటాం. లేదు అంటే ఆర్గానిక్ బిజినెస్ ప్రమోషన్స్ అని కూడా మనం పిలుస్తామండి. సో జనరల్‌గా మనకి ఇక్కడ ఏంటంటే వి గోయింగ్ టు ప్రమోట్ ఎ వెబ్‌సైట్. అంటే మనం ఒక వెబ్‌సైట్‌ని ప్రమోట్ చేయడానికి మెయిన్‌గా మనం ఈ ఎస్‌ఈఓ అనే మెయిన్ ఫ్యాక్టర్‌ని అయితే వాడుతుంటాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో విత్ ఎ డిఫరెంట్ ఎగ్జాంపుల్ లైక్ ఐయామ్ గోనా సెర్చ్ ఇన్ గూగుల్ ఫర్ సో నేను ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది యూజ్ చేసుకొని లెట్ మీ సెర్చ్ ఇన్ గూగుల్ ఫర్ అబ్రాడ్ కన్సల్టెన్సీస్. నేను ఇక్కడ అబ్రాడ్ కన్సల్టెన్సీ ఇన్ హైదరాబాద్ అని నేను సెర్చ్ చేశానండి. యూ విల్ సీ దిస్ ఎగ్జాంపుల్. ఓకే. So these are all the websites are coming up on the top. You can see Jesdial is coming up on the top and IDP Education is coming up on the top. Saurya Consultants is coming up on the top. So IB Overseas Ani, Munu International, Yoket Study International and JK Overseas లేదా Global Tree అండ్ హైదరాబాద్ ఓవర్సీస్ అండ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అయితే మనకు కనబడుతున్నాయి కదండి. ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ఆర్గానిక్ రిజల్ట్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఎస్ఈఓ రిజల్ట్స్ అని అంటారు. అంటే బేసిక్‌గా మనం ఏం చేస్తామంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది స్టార్ట్ చేసేక ముందు సో ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ ఎస్ఈఓ అంటే బేసిక్‌గా ఎస్ఈఓ అని అంటే యూ కెన్ సీ హియర్ ఎస్ఈఓ అనేది ఒక సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. అండ్ ఇందులో మెయిన్‌గా మనం చేసే యాక్టివిటీ అయితే మాత్రం యూ గోనా ప్రమోట్ ఎ వెబ్‌సైట్ ఆర్గానికల్లీ. అంటే మనం ఆర్గానిక్‌గా ఒక బిజినెస్‌ని ప్రమోట్ చేయడానికి మెయిన్‌గా మనం ఎస్ఈఓ అనేది వాడతాం. అంటే ఇందాక నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా! ఇఫ్ సంబడీ సెర్చ్ ఇన్ గూగుల్ ఫర్ యోగా ట్రైనర్స్ ఇన్ హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఇది. సో ఇవన్నీ కూడా మనకేంటంటే గూగుల్ మై బిజినెస్ కింద వస్తాయి. ఆల్సో ఐల్ టీచ్ యూ హౌ టు క్రియేట్ థీస్ అకౌంట్స్. అంటే బేసిక్‌గా ఈ బిజినెస్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను. సో హియర్ యూ కెన్ సీ రైట్ జస్ట్ డయల్. సో ఆర్‌కే బాడీ అండ్ సోల్ అండ్ సూపర్ ప్రూఫ్ అండ్ యోగాశాల అండ్ టీచర్ ఆన్ సర్వీస్ నింజాస్, జస్ట్ డయల్, లక్ష్య యోగశాల, షర్మిల యోగా స్టూడియో. దీస్ ఆర్ ఆల్ ద కంపెనీస్ ఆర్ కమింగ్ అప్ ఆన్ ద టాప్ అండి. ఈ వెబ్‌సైట్స్ అన్నీ కూడా ఏంటంటే గూగుల్‌లో కనపడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దేవ్ ఇంప్లిమెంటెడ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. వీళ్ళందరూ కూడా ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సో, ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఏందంటే యూ నో నీడ్ టు స్పెండ్ ఎనీ రూపీ. అంటే సో, మీరు ఎలాంటి అమౌంట్ స్పెండ్ చేయకుండా ఆర్గానిక్‌గా మనం ఒక బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవడానికి మెయిన్‌గా సో, మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో ఎస్ఈఓ అనేది ఒక రూట్ ప్రోడక్ట్ అండి. అంటే ఎవ్రీ బిజినెస్ ఓనర్ అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ లాట్ ఆఫ్ బిజినెస్ ఓనర్స్ చాలామందికి దీని గురించి అంత ఐడియా ఉండదు ఎస్ఈఓ గురించి. కాకపోతే బిజినెస్ ఓనర్స్ ఏంటంటే వాళ్ళ బిజినెస్‌ని ఆర్గానిక్‌గా ప్రమోట్ చేసుకోవడానికి అండ్ దాంతో పాటు ఏందంటే ఈ రిజల్ట్స్ అనేవి లాంగ్ రన్ అండి. సో, లాంగ్ రన్ అని అంటారు. అంటే ఎస్పెషల్లీ వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ గూగుల్ యాడ్స్ వర్సెస్ ఎస్ఈఓ. అంటే గూగుల్ యాడ్స్‌కి, ఎస్ఈఓకి డిఫరెన్స్ ఏంటి అంటే సో, గూగుల్ యాడ్స్ అండ్ ఎస్ఈఓకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ గూగుల్ యాడ్స్ వచ్చేసరికి ఇన్వాల్వ్స్ విత్ ద యాడ్స్ అండి. అంటే బేసిక్‌గా మనం ఏంటంటే పెయిడ్ అంటే యూ నీడ్ టు స్పెండ్ అమౌంట్ టు రన్ ద అడ్వర్టైజ్‌మెంట్స్. అంటే ఇందులోనే మీకు యాడ్స్ అనే ఫ్యాక్టర్ చూస్తున్నారు కదా!
మీరు ఎక్కడైతే అడ్వర్టైజ్మెంట్ అనే వర్డ్ చూస్తారో దట్ వీ విల్ కాల్డ్ ఎస్ ఎ పెయిడ్. అంటే మనం బడ్జెట్ ఇన్వాల్వ్ చేసి బడ్జెట్ అమౌంట్ యాడ్ చేసుకొని మనం యాడ్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. అదే మన ఎస్ఈఓ వచ్చేసరికి మెయిన్గా ఏంటంటే లైక్ యూ కెన్ బ్రింగ్ ఆర్గానిక్ ట్రాఫిక్. ఆల్రెడీ నేను మీకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఆర్గానిక్ ట్రాఫిక్ అని ఎందుకు పిలుస్తున్నాం అంటే యూ నో నీడ్ టు స్పెండ్ ఎనీ బడ్జెట్. అంటే మనం ఎలాంటి అమౌంట్ స్పెండ్ చేయకుండా మన బిజినెస్ని ఈ సెర్చ్ ఇంజిన్స్ ద్వారా మన వెబ్సైట్కి ట్రాఫిక్ తీసుకురావడాన్ని మెయిన్గా మనం ఎస్ఈఓ అని పిలుస్తాం. సో ఎనీవన్ అండి, ఎనీ వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇఫ్ ఐ సెర్చ్ ఇన్ గూగుల్ ఫర్ బై షూస్ ఆన్లైన్, ఈవెన్ దీస్ ఈ-కామర్స్ కంపెనీస్ ఆర్ ప్రమోటింగ్ దేర్ బిజినెస్. అంటే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే షాపింగ్ యాడ్స్ కింద వస్తాయండి. దీస్ ఆర్ ఆల్ షాపింగ్ యాడ్స్. అండ్ ఇఫ్ యూ స్క్రోల్ ఇట్ డౌన్ అండ్ యూర్ ఏబుల్ టు సీ దిస్, ఇక్కడ నీమాన్స్ అని, మింత్రా అని, అండ్ అలాగే మనకి సూపర్ కిక్స్ అని, లిబర్టీ షూస్, మోచి షూస్, టాటా క్లిక్, అడిడాస్, మెట్రో షూస్ అండ్ నైకీ, ఫ్లిప్కార్ట్ అండ్ ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ ప్రమోటింగ్ దేర్ బిజినెస్ టు ఆర్గానిక్ వే. అంటే ఆర్గానిక్గా వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటారు. అంటే ఈ ఆర్గానిక్గా బిజినెస్ని ప్రమోట్ చేసుకునేటప్పుడు బేసిక్గా వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎస్ఈఓ అంటే మనకి మెయిన్గా టైప్స్ ఆఫ్ ఎస్ఈఓ అని ఉంటుంది. ఆన్ పేజ్ ఎస్ఈఓ అని, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అని, టెక్నికల్ ఎస్ఈఓ అని ఒక 3 పార్ట్స్ అయితే ఉంటుందండి. సో యూ గైస్ నీడ్ టు గివ్ ఇంపార్టెన్స్ ఫస్ట్ ఆన్ పేజ్ ఎస్ఈఓ. అంటే బేసిక్గా మనం ఈ యొక్క ఆన్ పేజ్ ఎస్ఈఓ మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెయిన్గా మనకి ఎస్ఈఓలో వచ్చేసరికి ఏంటంటే దేర్ ఆర్ సమ్ రూట్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ మనకు కొన్ని రూట్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ రూట్ ఎలిమెంట్స్ అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆస్క్ ChatGPT వాట్ ఈస్ ఎస్ఈఓ, so what is SEO in the sense, here you guys can see so you can clearly see this. Search engine optimization is the process of optimizing a website so to improve its ability on search engines like Google, Bing, Yahoo. So the goal of SEO is to rank higher in search engine results pages for relevant keywords which help attract more organic traffic unpaid to a website. And what are the types of SEOs, here you guys can clearly see this. అంటే మీరు ఇక్కడ సో క్లియర్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. అండ్ లైక్ ఇక్కడ క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఎస్ఈఓ ఇస్ ఎ పార్ట్ అంటే లైక్ ఆప్టిమైజింగ్ ఇండివిజువల్ వెబ్ పేజెస్ బై యూజింగ్ రెలవెంట్ కీవర్డ్స్, ప్రాపర్ హెడ్డింగ్స్, మెటా డిస్క్రిప్షన్స్ అండ్ హై క్వాలిటీ కంటెంట్. అంటే బేసిక్గా మనం మెయిన్గా వచ్చేసరికి ఏంటంటే ఆన్ పేజ్ ఎస్ఈఓలో మనం ఒక పేజ్ని మనం రెలవెంట్ కీవర్డ్స్తో టార్గెట్ చేయడం, అలాగే ప్రాపర్ హెడ్డింగ్స్ ఇవ్వడం, మెటా డిస్క్రిప్షన్స్ రాయడం, అలాగే హై క్వాలిటీ కంటెంట్ అనేది జనరేట్ చేసుకోవడం, ఇదంతా కూడా మనకు ఆన్ పేజ్ ఎస్ఈఓ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అండి. ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో మనకి ఏంటంటే బ్యాక్ లింక్స్ ఉంటాయి, అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తారు, అండ్ అలాగే బ్రాండ్ మెన్షన్స్ అంటారు, అండ్ టెక్నికల్ ఎస్ఈఓ అని ఉంటుంది, లోకల్ ఎస్ఈఓ అని ఉంటుంది. అలాగే వై ఎస్ఈఓ ఇస్ ఇంపార్టెంట్ ఇఫ్ యూ ఆస్క్ మీ. సో వీ కెన్ ఇంక్రీజ్ అవర్ వెబ్సైట్ ట్రాఫిక్ అండ్ బ్రాండ్ విజిబిలిటీ. ఇట్ హెల్ప్స్ ఇన్ గెయినింగ్ క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా యోగా రిలేటెడ్. సో ఐఎమ్ సర్చింగ్ ఇన్ గూగుల్ ఫర్ యోగా ట్రైనర్స్ ఇన్ హైదరాబాద్ అని మనం సర్చ్ చేద్దాం. సో సర్చ్ చేసినప్పుడు ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ద వెబ్సైట్స్ ఆర్ కమింగ్ అప్ ఆన్ ద టాప్ ఆఫ్ సర్చ్ ఇంజిన్ అండి. అంటే బేసిక్గా దీన్ని ఏమంటే ఎస్ఈఆర్పి రిజల్ట్స్ అంటారు, సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటారు. ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా ఎస్ఈఆర్పి రిజల్ట్స్ పేజ్ అంటారు. సో ఈ సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ ఏవైతే ఉన్నాయో, if you go to the second page, some of the websites are coming up, and if you go to the third page, there are some websites are coming up, right? సో బేసిక్గా మనకి ఏంటంటే ఈ సెకండ్ పేజ్ కానీ, థర్డ్ పేజ్ కానీ, ఫోర్త్ పేజ్ కానీ, సో జనరల్గా మనం ఎవరూ కూడా విజిట్ చేయమండి. అంటే బేసిక్గా మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటి అంటే ఇఫ్ యూ సర్చ్ విత్ దిస్ కీవర్డ్, అంటే దీన్ని బేసిక్గా మనం కీవర్డ్ అని పిలుస్తాము. ఈ కీవర్డ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, కీవర్డ్స్ ఎలా రీసెర్చ్ చేయాలి అనేది కూడా నేను మీతో చెప్తాను క్లియర్గా. సో లైక్ ఇఫ్ యూ గో టు ద ఫోర్త్ పేజ్, సమ్ ఆఫ్ ద వెబ్సైట్స్ ఆర్ కమింగ్ అప్. లేదు మీరు ఫిఫ్త్ పేజ్లోకి వెళ్తే కొన్ని వెబ్సైట్స్ అయితే కనబడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా గూగుల్లో కనబడే వెబ్సైట్స్ అండి. ఇవన్నీ కూడా వెబ్సైట్ లింక్స్ అండి. అంటే జనరల్గా ఒక యూజర్ గూగుల్ ఎందుకు వెళ్తాడంటే తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేయడానికి. సో అండ్ సో వెబ్సైట్ ఇది టాప్లో కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయడానికి అని వెళ్ళడు. సో జనరల్గా when the person is searching on Google, it's a free for him, right? He's not paying anything for getting those results, right? As a user గా ఇప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేశాను, గూగుల్కి ఐ డెంట్ పే ఎనీథింగ్, రైట్? బట్ ఫర్ ఎ బిజినెస్ ఓనర్ ఇట్ విల్ బి అన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. అంటే ఒక బిజినెస్ ఓనర్కి అది ఒక ఆపర్చునిటీ అండి, తన యొక్క బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ ఫర్ దెమ్, అంటే మీరు ఒక డిజిటల్ మార్కెటర్గా ఒక బిజినెస్ ఓనర్కి పనిచేస్తున్నారంటే ఆ బిజినెస్ ఓనర్ ఒక బిజినెస్ని మీరు ఆర్గానిక్గా
ఈ గూగుల్‌లో ప్రమోట్ చేయడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. సో, ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ గూగుల్. వి హావ్ యాహూ, బింగ్. మనకి యాహూ ఉంది, బింగ్ ఉంది. సో, ఇలాంటి సెర్చ్ ఇంజిన్స్‌లో కూడా ఆ బిజినెస్ అనేది మనం ప్రమోట్ చేసుకోవచ్చు. కాకపోతే బట్ గూగుల్ హాస్ ఎ గుడ్ మార్కెట్ షేర్. అంటే గూగుల్‌కేంటంటే మనకి ఎక్కువ మార్కెట్ షేర్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ గూగుల్ సెర్చ్ ఇంజిన్, సో, మన గూగుల్ సెర్చ్ ఇంజిన్ మార్కెట్ షేర్ ఎంతుందో మనం చెక్ చేసుకుంటే, సో, సెర్చ్ ఇంజిన్ మార్కెట్ షేర్ ఆఫ్ గూగుల్, if you ask me what is the percentage, so as of January 2025, Google's global search market was share about 89.62%, and according to Statista, there is a decline from 93.4% in February 2023. So almost 90% of people are using Google in countries, and almost ఏంటంటే in the world లోనే ఆల్మోస్ట్ గూగుల్ హ్యాస్ ఎ గుడ్ మార్కెట్ షేర్. ఆల్మోస్ట్ 90% వరకు గూగుల్ వాడుతున్నారు. అండ్ అదర్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ షేర్స్ ఉన్నాయి చూడండి, 4%, 2%, 1%. అండ్ సెర్చ్ ఇంజిన్ మార్కెట్ షేర్ ఇన్ ఇండియా ఇన్ ఫిబ్రవరి 2025, గూగుల్ సెర్చ్ ఇంజిన్ మార్కెట్ షేర్ ఇస్ ఇన్ ఇండియా వాజ్ 97.55%. అండ్ ఆల్మోస్ట్ 97%, అంటే ఆల్మోస్ట్ 98% పీపుల్ ఆర్ యూజింగ్ ఈ యొక్క గూగుల్ సెర్చ్ ఇంజిన్ అయితే వాడుతున్నారు. సో దిస్ ఈజ్ వన్ గుడ్ ఆప్షన్ ఫర్ ప్రమోటింగ్ ఏ బిజినెస్ అంటే ఇవాళ నేను కూడా అండి నా బిజినెస్ నేను ప్రమోట్ చేసుకోవడానికి లేదా నా క్లయింట్స్ బిజినెస్ నేను ప్రమోట్ చేసుకోవడానికి, సో డెఫినెట్లీ ఐ యూస్ దిస్ సెర్చ్ ఇంజిన్. నేను డెఫినెట్గా సెర్చ్ ఇంజిన్ మార్కెట్ షేర్ అయితే బిలీవ్ చేస్తాను. ఇవాళ ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్ కూడా ఏంటంటే తన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి దేర్ యూజింగ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్, అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ అయితే బాగా ప్రిఫర్ చేస్తున్నారు. సో మీరు కూడా మీ యొక్క బిజినెస్ని ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోవడానికి ఎస్ఈఓ అనేది చేస్తే మీకు అడ్వాంటేజ్ అయితే అవుతుంది. కాకపోతే దిస్ ఈజ్ నాట్ దట్ ఈజీ. అంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేది అంత ఈజీగా ఉంటుంది అయితే అనుకోవద్దు. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అంటే ఎఫర్ట్స్ పెట్టాలి, కంటెంట్ రాయాలి, బ్యాక్ లింక్స్ చేయాలి. ఒక బిజినెస్ని మనం ఆన్లైన్లో ప్రమోట్ చేయడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టగలమో అంత ఎఫర్ట్స్ అయితే మనం పెట్టాల్సి ఉంటుందండి. సో దీని గురించి మనం ఇంకా డెప్త్గా మాట్లాడుకుందాం కమింగ్ క్లాసెస్లో. సో వెన్ వీ టాక్ అబౌట్ ఎస్ఈఓ, so first we need to understand the basics of SEO and why we need to promote our business to search engines. అంటే search engines ద్వారా మనం ఎందుకు మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలంటే, so we will get a traffic, and even you guys can ask why I need to promote my business. You can ask a question, why I need to promote my business through search engines. సో యూ కెన్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్. అంటే ఇంత మార్కెట్ షేర్ ఉంది, ఇంతమంది సర్చ్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఏంటంటే దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎ బిజినెస్ ఓనర్ టు ప్రమోట్ హిస్ బిజినెస్. చూసారా, ప్రమోటింగ్ యువర్ బిజినెస్ టు సెర్చ్ ఇంజిన్స్ ఇస్ క్రూషియల్ because it allows you to reach potential customers actively looking for products or services like yours, essentially putting your business in front of them at the exact moment they are searching, significantly increasing visibility, brand awareness, and the likelihood of generating leads and sales. This is especially effective when utilizing target keywords and local SEO టు అట్రాక్ట్ రిలవెంట్ ఆడియన్సెస్. అంటే ఇక్కడ మెయిన్గా మన బిజినెస్ని మనం సెర్చ్ ఇంజిన్స్లో ప్రమోట్ చేసుకోవడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటో చూడండి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ విల్ గెట్ హై విజిబిలిటీ అండ్ టార్గెటెడ్ రీచ్, అండ్ వీ కెన్ గెట్ బ్రాండ్ అవేర్నెస్, అండ్ వీ ఆల్సో గెట్ మెజరబుల్ రిజల్ట్స్, అండ్ లైక్ యూ కెన్ ట్రాక్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ విత్ డీటెయిల్ అనాలిటిక్స్. అంటే ఎవరు చూసారు, ఎంతమంది క్లిక్ చేశారు, మనకి ఎన్ని లీడ్స్ వచ్చాయి, ప్రతి డేటా కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. అండ్ ఆల్సో వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఫర్ కాస్ట్ ఎఫెక్టివ్ అడ్వర్టైజింగ్. అంటే మనకి ఇక్కడ so compared to other marketing channels, search engine advertising can be very cost effective as you only pay when someone clicks on your ad. అంటే మనం యాడ్ అనేది రన్ చేసిన తర్వాత క్లిక్ చేసిన అమౌంట్ అనేది మనం పే చేస్తూ ఉంటాం. అండ్ ఆల్సో లోకల్ ఎస్ఈఓ అండి. లోకల్ ఎస్ఈఓ బేసిక్గా మీదంతా కూడా మనకి లోకల్ ఎస్ఈఓ అని కింద కాల్ చేస్తాం. సో హియర్ యూ కెన్ కాల్ దిస్ వన్ ఇస్ ఎ లోకల్ ఎస్ఈఓ, అంటే లొకేషన్ ఓరియంటెడ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో మీ యొక్క బిజినెస్ని ఇలా మనం ప్రమోట్ చేయడం వల్ల దేర్ విల్ బి అన్ అడ్వాంటేజ్. అంటే మీరు ఎస్ఈఓ చేసే ప్రాసెస్లో ఏంటంటే మీ యొక్క బిజినెస్ రిలేటెడ్గా ప్రమోట్ చేసుకోవడానికి అయితే మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుందండి. ఓకే, సో ప్లీజ్ డూ అండర్స్టాండ్. సో ఐ జస్ట్ ఆస్క్డ్ అబౌట్ ChatGPT లైక్ వాట్ ఈస్ ఎస్ఈఓ. యూ గైస్ నీడ్ టు లెర్న్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో యూ నీడ్ టు లెర్న్ అబౌట్ ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, టెక్నికల్ ఎస్ఈఓ అండ్ లోకల్ ఎస్ఈఓ. ఇవన్నీ కూడా మనం మెయిన్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను. సో లెట్ మీ టేక్ దిస్ వెబ్సైట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, లైక్ skydental.co.in అనే ఒక వెబ్సైట్ నేను ఎగ్జాంపుల్ కింద తీసుకున్నానండి. సో బేసిక్గా ఇఫ్ ఐ లుక్ ఎట్ దిస్ వెబ్సైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వెబ్సైట్ నేను ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే, యూ ప్లీజ్ హ్యావ్ ఎ లుక్.
సో వెన్ ఐమ్ స్క్రోలింగ్ ఇట్ డౌన్ అండ్ యూ గైస్ కెన్ సీ సమ్ కంటెంట్. అంటే ఈ వెబ్సైట్ మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కంటెంట్ అయితే మనం చూడొచ్చు. Like after understanding this website, so the first look is like it's a dental hospital in Vijayawada, which is located in Vijayawada. So we need to come and check the content, what exactly the content is all about. Okay, I'm checking all these contents, guys. Okay, so let me go and check to identify the keywords, and let me go and see all the pages. So first I need to understand about this website. అంటే మనం ఈ యొక్క వెబ్సైట్ అనేది మనం అంటే లైక్ ఈ కంటెంట్స్ అన్ని కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వెదర్ ఇట్ ఈస్ ప్రాపర్ ఆర్ నాట్. సో ఓకే, డన్. అబౌట్ us పేజ్ is fine and the content is available, and the client is also offering other services like root canal treatment, implants, so restorative gum treatment, general oral and full mouth and ఇలా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అయితే క్లయింట్ ఆఫర్ చేస్తున్నాడు. And if I click on the doctors, I can see some of the pages. So like okay, they've mentioned about the doctors as well. And if I click on the gallery, I can see some images. Okay, the gallery మీద click చేస్తే so I can see some images in the website అండి. And if I click on the blog section, I can see some articles. ఇందులో నేను ఆర్టికల్స్ అయితే గమనిస్తున్నాను. సో బిఫోర్ వి స్టార్ట్ డూయింగ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ, అంటే బేసిక్గా మీకు ఏంటంటే మీరు ఎస్ఈఓ స్టార్ట్ చేసే ముందే ఆల్రెడీ ద క్లయింట్ విల్ బి గివింగ్ ఏ వెబ్సైట్ అండి. క్లయింట్ ఆల్రెడీ ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకుంటాడు. సో క్రియేట్ చేసిన వెబ్సైట్కి ఏదైతే ఉందో మీరు ఎస్ఈఓ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మన ఎస్ఈఓ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ఆన్ పేజ్ ఎస్ఈఓ అని చెప్పాను కదా మీకు. సో ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓ గురించి స్టార్ట్ చేసే ముందు ఏంటంటే బేసికలీ యూఆర్ వర్కింగ్ ఆన్ ద పేజ్. అంటే మీరు డైరెక్ట్గా ఏంటంటే ఒక పేజ్ మీద వర్క్ చేస్తారండి. సో మీరు పేజ్ మీద వర్క్ చేసే ముందు ఏం చేస్తారంటే ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద కీవర్డ్స్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద కీవర్డ్స్ ఆర్ అసలు కీవర్డ్స్ అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడానికి మీరు మెయిన్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక బిజినెస్ని మీరు ఆన్లైన్లో ప్రమోట్ చేస్తున్నారంటే యూ మస్ట్ బీ గుడ్ ఎట్ కీవర్డ్ రీసెర్చ్. అంటే మీరు ఖచ్చితంగా కీవర్డ్ రీసెర్చ్లో స్ట్రాంగ్ అయితే ఉండాలి. మీరు కీవర్డ్ రీసెర్చ్ చేయలేకపోతే సో డెఫినెట్లీ యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎ డిజిటల్ మార్కెటర్. అంటే కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి so let me ask what is keyword. So what is keyword and the keyword types. So I have a PPT. నా దగ్గర PPT ఉంది, కాకపోతే I'm using ChatGPT for latest content. So what is keyword and keyword types? చూసారా? A keyword is a word or a phrase that users enters into a search engine to find information. In SEO, keywords help website rank in search results by matching content with the user queries. And a very simple, a keyword is a word or phrase that users enters into a search engine to find information. సో జనరల్గా మనం ఏం చేస్తాం, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాం కదా. సో లెట్ మీ యూజ్ ఇన్కాగ్నిటో. ఐమ్ జస్ట్ సర్చింగ్ ఇన్ గూగుల్ ఫర్ ఇంటీరియర్ డిజైనర్ ఇన్ హైదరాబాద్ అని నేను సెర్చ్ చేశానండి. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ జస్ట్ కన్సిడర్ మీ యాజ్ అ యూజర్. నన్ను యూజర్ కింద కన్సిడర్ చేయండి. So what I've searched in Google for, like I've searched in Google for interior designers in Hyderabad. So this is the keyword I've entered. ఇది keyword అని పిలుస్తాం మనం. If you scroll it down and you are able to see some results, and ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పెయిడ్ యాడ్స్ అండి. These are all paid ads. So LiveSpace is running advertisement, and Decorpod is also running advertisements, and here you guys can see some places. And వీటిని మనం లోకల్ SEO అని పిలుస్తాము, ఓకేనా. And some of the images are also coming up, and when you see some results like Instagram Design Cave, Just Dial, Instagram Nifty, Vaishnav Interiors, and Academy, and LiveSpace, and these are all the companies are coming up on Google search engine అండి. అంటే ఇక్కడ మీరు సింపుల్గా గమనించండి, యాజ్ అ యూజర్గా లేదంటే యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా ఎలా అయినా మీరు కన్సిడర్ చేయండి. A keyword is a word or a phrase that users enter into search engine to find information. In SEO, keywords help websites rank in search results by matching content with user queries. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కింద నేను ఏమని సెర్చ్ చేశాను, ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ హైదరాబాద్ అని నేను సెర్చ్ చేశానండి. నేను సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే ఐ కెన్ సీ సమ్ వెబ్సైట్స్. లెట్ us take an example. Let me open this website.
vaishnavinteriors.in అనే వెబ్సైట్ నేను ఓపెన్ చేశానండి. చూసారా? సో యూ గ్యాస్ కెన్ సీ దిస్ డెఫినేషన్ వెరీ క్లియర్లీ. డెఫినేషన్ క్లియర్గా అర్థం చేసుకోండి. A keyword is a word that user phrases entered in a search engine to find information. సో నేను ఒక ఇన్ఫర్మేషన్ కోసం గూగుల్లోకి వెళ్ళి లేదా సర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి సర్చ్ చేశాను. ఇన్ ఎస్ఈఓ కీవర్డ్స్ హెల్ప్ వెబ్సైట్స్ ర్యాంక్ ఇన్ సెర్చ్ రిజల్ట్స్ బై మ్యాచింగ్ కంటెంట్ విత్ ద యూజర్ క్వైరీస్. సో యూజర్ క్వైరీస్ అంటే జనరల్గా మనకి ఏంటంటే కీవర్డ్ అనే పిలుస్తాము. యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ నాలెడ్జ్లో మనం ఏమని కాల్ చేస్తామంటే దాన్ని కీవర్డ్ కింద కాల్ చేస్తామండి. అదే మనకి ఒక యూజర్ లెవెల్లో వచ్చేసరికి దాని యూజర్ క్వైరీ కింద పిలుస్తాం. సో యూజర్ క్వైరీ కింద అయితే మనం మాట్లాడతాం. ఓకేనా? సో ఇన్ ఎస్ఈఓ కీవర్డ్ హెల్ప్ వెబ్సైట్స్ ర్యాంక్ ఇన్ సెర్చ్ రిజల్ట్స్ బై మ్యాచింగ్ ద కంటెంట్ విత్ యూజర్ క్వైరీస్. అంటే వాట్ ఐ హావ్ సెర్చ్డ్ ఇన్ గూగుల్ ఫర్ ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ హైదరాబాద్ అండి. నేను ఇక్కడ ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే లెట్ మీ యూజ్ దిస్ వర్డ్ ఇంటీరియర్ డిజైనర్. ఇంటీరియర్ సో డిజైనర్ ఇన్ హైదరాబాద్ లేదా ఇంటీరియర్ డిజైనర్స్ అని సెర్చ్ చేద్దాం. ఓకే, సో వాట్ వీ హ్యావ్ సెర్చ్డ్ అండ్ యూ గైస్ కెన్ సీ ఇంటీరియర్ డిజైనర్స్ ఆర్ ఇంటీరియర్ డిజైనర్. సో యూర్ ఏబుల్ టు సీ దిస్ కీవర్డ్. మీరు ఇక్కడ చూస్తున్నారా క్లియర్గా ఈ కీవర్డ్ అనేది మ్యాచ్ అవుతుంది కదా. సో జనరల్గా మనకి ఏంటంటే లైక్ ఇఫ్ యూ ఆస్క్ మీ హియర్ యూ గైస్ కెన్ సీ రైట్ ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ మనకి కనబడుతుంది కదా ఇక్కడ. సో హ్యావ్ ఎ లుక్ లైక్ ఇఫ్ యూ సీ అబౌట్ హైదరాబాద్. సో హైదరాబాద్ అనే కీవర్డ్ మీరు చూసిన, so you can come and see the keyword where and all is matching. Okay, so 1 2 3 I think almost like 8 places this keyword has been repeated. It's footer అండి. సో ఇది మనం కన్సిడర్ చేయొచ్చు లేదా కన్సిడర్ చేయకపోవచ్చు. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, సో వెన్ యూ లుక్ ఎట్ దిస్ పేజ్, ఆల్మోస్ట్ 8 times దిస్ కీవర్డ్ హ్యాస్ బిన్ రిపీటెడ్. లేదంటే ఈ పేజ్లో మనం చూస్తే మాక్సిమం 3 times ఈ కీవర్డ్ అనేది రిపీట్ అయిందని అనుకుందాం. సో హియర్ 1 time the keyword has repeated, and here 1 time, and one more in the title, one more keyword in the title, it's been repeated. And అంటే జనరల్గా మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే, అండ్ దిస్ ఈజ్ వన్ ఆల్సో రెలవెంట్ కీవర్డ్ అండి. వైష్ణవి ఇంటీరియర్స్ మోస్ట్ రినౌడ్ అండ్ లీడింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్ అని కనబడుతుంది కదా. సో దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ లైక్ రెలవెంట్ టు ద కీవర్డ్. ఇది కూడా ఒక యూజర్ క్వైరీ రిలవెంట్గా ఈ కంటెంట్ అనేది డెవలప్ చేశారు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, వెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఎస్ఈఓ ఫర్ ఎ వెబ్సైట్ యూ మస్ట్ స్టార్ట్ విత్ ద కీవర్డ్స్. అంటే మీ జాబ్ ఏంటంటే యూ నీడ్ టు ప్రిపేర్ ద కీవర్డ్ లిస్ట్. అంటే మీ యొక్క కీవర్డ్ లిస్ట్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసింగ్ ద రైట్ కీవర్డ్స్ ఇస్ క్రూషియల్ ఫర్ ఇంప్రూవింగ్ సర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్ అండ్ డ్రైవింగ్ టార్గెటెడ్ ట్రాఫిక్. అంటే మీ జాబ్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా నేను ఏం చెప్తున్నా, యూ నీడ్ టు ఐడెంటిఫై ద కీవర్డ్స్ లిస్ట్. సో హౌ పీపుల్ ఆర్ సర్చింగ్ ఆన్ గూగుల్, అంటే గూగుల్లో కానీ లేదంటే అదర్ సర్చ్ ఇంజిన్స్లో కానీ ఎలా యూజర్స్ ఒక వెబ్సైట్ రిలేటెడ్గా సర్చ్ చేస్తున్నారు. లెటస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, యూ గాట్ ద క్లయింట్. సో మీకు క్లయింట్ వచ్చారు, ఆ క్లయింట్ మీరు ఎస్ఈఓ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. సో ఎస్ఈఓ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే క్లయింట్కి ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది ఎస్ఈఓ పరంగా. సో మీరు ఏం చెప్పాలంటే యూ నీడ్ టు కలెక్ట్ ద యూజర్ క్వైరీస్. అంటే మీరు యూజర్ క్వైరీస్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూజర్ క్వైరీస్ ఆర్ సంథింగ్ లైక్, సో వెన్ యూర్ మూవింగ్ టు యూజర్ క్వైరీస్, అంటే యూజర్ క్వైరీస్ జనరల్గా ఎలా ఉంటుందంటే మీకు లైక్ యూ నీడ్ టు టెల్ యువర్ క్లయింట్ వాట్ ఎగ్జాక్ట్లీ పీపుల్ ఆర్ సర్చింగ్. అంటే ఎగ్జాక్ట్గా పీపుల్ ఎలా సర్చ్ చేస్తున్నారు అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుందండి. లైక్ ఎగ్జాక్ట్లీ హౌ పీపుల్ ఆర్ సర్చింగ్, like you need to tell your client, so this is how actually people are searching in Google, so this is how I'm going to target your business. అంటే మీ యొక్క బిజినెస్ని నేను ఇలా గూగుల్లో ర్యాంకింగ్ అనేది ఇలా తీసుకొస్తాను. సో ర్యాంకింగ్ తీసుకురావడానికి జనరల్గా మీరు ఏం చేయాలంటే ఆ కీవర్డ్స్ అనేవి ఐడెంటిఫై చేయాలని చెప్పాను కదా నేను. ఆ కీవర్డ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే యూ గైస్ గోనా యూజ్ కీవర్డ్ ప్లానర్ టూల్స్. మీరు ఏం చేస్తారంటే ఈ కీవర్డ్ ప్లానర్ టూల్స్ వాడి సో మీరు ఈ టూల్స్ అనేవి ఐడెంటిఫై చేస్తారు. సో హౌ టు యూజ్ కీవర్డ్ ప్లానర్ టూల్స్ అంటే బేసిక్గా మన కీవర్డ్ ప్లానర్ టూల్స్లో వచ్చేసరికి వి గైస్ కెన్ యూజ్ సో గూగుల్ కీవర్డ్ ప్లానర్ టూల్, అండ్ లేదు అంటే వీ కెన్ యూజ్ ఊబర్ సజెస్ట్. అలాగే మనం సెమ్రోష్ వాడచ్చు, దాంతోపాటు మనం ఏహెచ్ఎఫ్స్ వాడచ్చు. అండ్ దాంతోపాటు మనం ఏంటంటే ఇప్పుడు మనం గూగుల్ కీవర్డ్ ప్లానర్ టూల్ అన్నాను, ఊబర్ సజెస్ట్ అన్నాను, సెమ్రష్ అన్నాను, రెఫ్స్ అన్నాను, లేదంటే వీ కెన్ యూజ్ గూగుల్ ట్రెండ్స్ ఆల్సో. సో మనం గూగుల్ ట్రెండ్స్ కూడా వాడచ్చండి ఫర్ ఫైండింగ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. అంటే మన ఇంపార్టెంట్ టాపిక్స్ అవి ఐడెంటిఫై చేసుకోవడానికి వీ కెన్ యూజ్ ఆల్ దీస్ టూల్స్. అంటే ఈ టూల్స్ అన్నీ కూడా మనకి ఎలా హెల్ప్ చేస్తాయి అంటే టు అండర్స్టాండ్ యువర్ కీవర్డ్స్ అండ్ ఆల్, అండ్ హౌ ఎగ్జాక్ట్లీ పీపుల్ ఆర్ సర్చింగ్ యువర్ ఆన్లైన్. సో హౌ ఐ నీడ్ టు ప్రమోట్ మై బిజినెస్ త్రూ గూగుల్ సర్చ్ ఇంజిన్. అంటే
సెర్చ్ ఇంజిన్ ద్వారా ఒక బిజినెస్ని మనం ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోవడానికి, ఆర్గానిక్గా ప్రమోట్ చేసుకోవడానికి సో మనకి యూజర్ క్వైరీస్ అనేవి మనం మ్యాచ్ చేయాలి కాబట్టి, అంటే సింపుల్గా చెప్తాను నేను, యూ నీడ్ టు మ్యాచ్ విత్ ద యూజర్ క్వైరీస్. అంటే మన కంటెంట్ మ్యాచ్, అంటే మన కంటెంట్ మ్యాచ్ అవ్వాలి, మన కీవర్డ్స్ మ్యాచ్ అవ్వాలి, అలాగే మనకి సో టైటిల్స్ మ్యాచ్ అవ్వాలి. దాంతోపాటు మెటా డిస్క్రిప్షన్ అని కూడా ఉంటుంది. ఐ టెల్ యూ వాట్ ఈస్ మెటా డిస్క్రిప్షన్. సో మెటా డిస్క్రిప్షన్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను. సో యూజువల్లీ కీవర్డ్స్ అనేవి ఎర్లియర్గా మెటా కీవర్డ్స్ అనేవాళ్ళు లేదా మెటా ట్యాగ్స్ అనేవాళ్ళు. బట్ రైట్ నౌ వీఆర్ జస్ట్ సింప్లీ కాలింగ్ ఇట్ యాస్ ఎ కీవర్డ్స్. వీటిని మేము సింపుల్గా కీవర్డ్స్ అని పిలుస్తున్నాం. ఓకేనా? సో ఈ కీవర్డ్స్ అనేవి వన్స్ మన కీవర్డ్స్ అనేవి మనం డెసిషన్ తీసుకున్న తర్వాత ఏ కీవర్డ్తో మనం ర్యాంకింగ్ తీసుకురావాలి, ఏ కీవర్డ్తో మనం టార్గెట్ చేయాలనేది ఒక్కసారి మీరు డెసిషన్ మేకింగ్ చేసిన తర్వాత ఏంటంటే యూ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ రియల్ టైం. అంటే డైరెక్ట్గా మీరు ఒక క్లయింట్ వెబ్సైట్ తీసుకొని సో మీరు కీవర్డ్స్ అనేవి అనలైజ్ చేసుకొని కంటెంట్ అనేది డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. సో ఐ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఈస్. సో ఆన్ పేజ్ ఎస్ఈఓ గురించి మనం మాట్లాడేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టుడే వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ కీవర్డ్. సో కీవర్డ్ అంటే ఏంటి, కీవర్డ్ టైప్స్ అంటే ఏంటో వాటి గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సో ఆ కీవర్డ్ టైప్స్లో మెయిన్గా మనకు వచ్చేసరికి ఏంటంటే సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అండి. అంటే టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఇన్ ఎస్ఈఓ బేస్డ్ ఆన్ లెంత్. సో ఇఫ్ ద కీవర్డ్ ఈజ్ లైక్ 1 to 2 వర్డ్స్ ఉంటే దాన్ని మనం షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డ్ని మనం ఏమని పిలుస్తామంటే షార్ట్ టైల్ కీవర్డ్ అంటాం. సో లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ సర్చ్ ఇన్ గూగుల్ ఫర్ ఫోటోగ్రఫీ, మీరు ఫోటోగ్రఫీ అని సర్చ్ చేస్తే సో దీనికి జనరల్గా మనం ఏమని పిలుస్తామంటే వీ కాల్ దిస్ వన్ యాజ్ ఏ షార్ట్ టైల్ కీవర్డ్. అలాగే మనకి ఫోటోగ్రఫీ సర్వీస్, ఇఫ్ ఐ సర్చ్ ఇన్ గూగుల్ ఫర్ ఫోటోగ్రఫీ సర్వీస్, సో నేను ఫోటోగ్రఫీ సర్వీస్ అని సర్చ్ చేస్తే దిస్ ఈజ్ సంథింగ్ ఆల్సో. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ షార్ట్ టైల్ కీవర్డ్ అండి. 1-2 వర్డ్ ఉంది కదా. అదే మీరు ఇఫ్ యూ సర్చ్ ఇన్ గూగుల్ ఫర్ ఫోటోగ్రఫీ సర్వీస్ ఇన్ విజయవాడ, సో దిస్ వన్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ సో దిస్ వన్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ లాంగ్ టైల్ కీవర్డ్స్. వీటిని మనం బేసిక్గా లాంగ్ టైల్ కీవర్డ్స్ అని అంటాం. సో బేసిక్గా ఇఫ్ యూ సీ మోర్ దెన్ 3+ వర్డ్స్, సో ఇఫ్ యూ సీ మోర్ దెన్ 3+ వర్డ్స్ అంటే మీరు బేసిక్గా 3+ వర్డ్స్ కన్నా ఎక్కువ చూస్తే లేదా 3 వర్డ్స్ కన్నా చూస్తే దాన్ని మనం లాంగ్ టైల్ కీవర్డ్స్ అని అంటాము. సో జనరల్గా ఎక్కువ డిజిటల్ మార్కెటర్స్ యూస్ చేస్తే సో మెయిన్ కీవర్డ్ టైప్ ఏదైతే ఉందో దాన్ని మనం లాంగ్ టైల్ కీవర్డ్ అని అంటామండి. ఓకేనా? ఈ లాంగ్ టైల్ కీవర్డ్స్ ఎక్కువ యూస్ చేస్తారు, షార్ట్ టైల్ కీవర్డ్స్ చాలా తక్కువ వాడతారు. ఎందుకంటే షార్ట్ టైల్ కీవర్డ్స్కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే ర్యాంకింగ్ చేయడం కూడా చాలా కష్టం. సో వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో సెకండ్ వన్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ సర్చ్ ఇంజిన్. అంటే బేస్డ్ ఆన్ సర్చ్ ఇంజిన్ వచ్చేసరికి మనకి కొన్ని ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ కూడా ఉంటాయండి. సో దిస్ ఈస్ బేసికలీ ఫర్ లెర్నింగ్ ప్రాసెస్. ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ఎస్ఈఓ. If somebody search for what is SEO, this comes under informational process. If somebody search for navigational related అంటే Facebook login, సో యూజ్డ్ టు ఫైండ్ ఏ స్పెసిఫిక్ వెబ్సైట్ ఆర్ అ బ్రాండ్. అంటే ఒక వెబ్సైట్ కానీ లేదా ఒక బ్రాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా సెర్చ్ చేసే టెర్మినాలజీస్ని మనం నావిగేషనల్ కీవర్డ్స్ కింద కాల్ చేస్తాం. అలాగే మనకి నెక్స్ట్ కీవర్డ్ టైప్స్ వచ్చేసరికి యూజ్డ్ వెన్ యూజర్స్ ఇంటెంట్ టు మేక్ ఏ పర్చేస్. ఎగ్జాంపుల్ బై నైకీ షూస్ ఆన్లైన్. So let us take an example. In case if you're promoting a website, an e-commerce website which sell Nike shoes, and Nike shoes కానీ Adidas shoes కానీ వాళ్ళు సెల్ చేస్తుంటే మీరు ఏంటంటే యూ ఫోకస్ ఆన్ ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్. సో మెయిన్గా మనం ఏంటంటే ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ మీద మనం ఫోకస్ చేయొచ్చండి. సో లెట్ మీ షో ఎన్ ఎగ్జాంపుల్. ఇఫ్ సంబడి సర్చ్ ఫర్ వాట్ ఈస్ ఎస్ఈఓ, సో వాట్ ఈస్ ఎస్ఈఓ అని సర్చ్ చేస్తే ద రిజల్ట్స్ ఆర్ డిఫరెంట్. యూ గైస్ కెన్ సీ ద ఆన్సర్ రైట్. ఇక్కడ మనం డైరెక్ట్గా ఆన్సర్ చూస్తున్నాం కదా. అదే పర్సన్ ఇఫ్ సంబడి సర్చ్ ఇన్ గూగుల్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్, సో డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఇన్ ఇది ఒక లాంగ్ టైల్ కీవర్డ్ అండి. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఇన్ ఇండియా అని సర్చ్ చేస్తే యూ కెన్ సీ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ రైట్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ అయితే కనబడుతున్నాయి కదా. సో దీస్ ఆర్ ఆల్ ద వెబ్సైట్స్ ఆర్ కమింగ్ అప్ ఆన్ ద టాప్ ఆఫ్ సర్చ్ ఇంజిన్. అండ్ అదే మనకి నావిగేషనల్ టైప్ వచ్చేసరికి ఏంటంటే so ChatGPT is giving an example. This is a navigation, so you can directly log into Facebook. So the next thing is like transactional keywords. అంటే మీరు బైక్ నైకీ షూస్ ఆన్లైన్ అని సర్చ్ చేస్తే సో ద యూజర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు మేక్ ఏ పర్చేస్, అవునా కదా. సో డైరెక్ట్గా బై నైకీ షూస్ ఆన్లైన్ అని మనం సర్చ్ చేస్తే హియర్ యూ గైస్ కెన్ సీ ఏ నైకీ వెబ్సైట్. మీకు డైరెక్ట్ ఇక్కడ నైకీ వెబ్సైట్ కనబడుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ రిలేటెడ్ టు దిస్ ప్రోడక్ట్, so let me see the product. I think this costs around 9,000, 8,000 something. For example, if I like these shoes, let me click on it. I can click on add to bag.
So let me select the size and I click add to back and check out. Okay, so if I made a purchase and then payment chesi purchase chesanante, why it is happening? The only thing is I've directly searched in Google for buy Nike shoes online. So this one comes under as a transactional keyword, and next one వచ్చేసరికి ఏంటంటే కమర్షియల్ కీవర్డ్స్ కూడా ఉంటాయండి. జనరల్గా యూజ్డ్ when users searching for before buying అంటే జనరల్గా ఇది ఎక్కువ ఉంటుందండి. సో యూజువలీ ఫర్ ల్యాప్టాప్ అంటే ఎక్కువ యూట్యూబ్ రివ్యూవర్స్ ఎవరైతే ఉంటారో, మొబైల్ రివ్యూవర్స్ ఎవరైతే ఉంటారో, సో దే ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ కీవర్డ్ టైప్. అంటే ఎక్కువ మంది ఈ కీవర్డ్ టైప్ అయితే వాడతారు. సో మీరు కూడా రికమెండ్ చేయొచ్చు అంటే ఎవరైనా యూట్యూబర్స్ కానీ, కాంటెంట్ క్రియేటర్స్కి కానీ, లేదంటే మీరు ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ప్రమోటింగ్ ఎ బిజినెస్ సంథింగ్ రిలేటెడ్ టు కమర్షియల్, సో డెఫినెట్లీ యూ గైస్ కెన్ యూజ్ దిస్ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అయితే మీరు వాడచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ గో విత్ బేస్డ్ ఆన్ టార్గెటింగ్. సో బ్రాండెడ్ కీవర్డ్స్ అని, నాన్ బ్రాండెడ్ కీవర్డ్స్ అని, జియో టార్గెటెడ్ కీవర్డ్స్ అని. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, జియో టార్గెటెడ్ కీవర్డ్స్ అనేది, ఇది బాగా ఇంపార్టెంట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వర్క్ ఫర్ ఎ సర్వీస్ బిజినెస్ రిలేటెడ్, అంటే మీరు సర్వీస్ రిలేటెడ్ బిజినెసెస్ ఏమన్నా ప్రమోట్ చేస్తుంటే, సో డెఫినెట్గా మీరు జియో టార్గెటెడ్ కీవర్డ్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో నాకు తెలిసి ఎక్కువ బిజినెసెస్ జియో టార్గెటెడ్ కీవర్డ్స్ అయితే ఎక్కువ వాడుతూ ఉంటారు. సో ఐ ప్రిఫర్ గో విత్ జియో టార్గెటెడ్ కీవర్డ్స్. ఓకే, అండ్ ఈ నాన్ బ్రాండెడ్ బ్రాండెడ్ కీవర్డ్స్ ఇవన్నీ కూడా ఈ కామర్స్ రిలేటెడ్, ప్రొడక్ట్ రివ్యూ రిలేటెడ్, అండ్ యూట్యూబర్స్ కానీ, కాంటెంట్ క్రియేటర్స్కి కానీ, సో మెయిన్గా ఈ యొక్క బ్రాండెడ్ ఆర్ నాన్ బ్రాండెడ్ అయితే బాగా హెల్ప్ అవుతుంది. అంటే జనరల్గా వై కీవర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో జనరల్గా మనకి ఎందుకు కీవర్డ్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అంటే, బేసిక్గా ఈ కీవర్డ్స్ అనేవి ఏంటంటే ఒక సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్ డెవలప్ చేసుకోవడానికి, మన సెర్చ్ ఇంజిన్ మన వెబ్సైట్ని సెర్చ్ ఇంజిన్స్లో ప్రమోట్ చేసుకోవడానికి, సో మెయిన్గా ఈ కీవర్డ్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఆల్సో మనకి ఏంటంటే లైక్ యూ కెన్ డ్రైవ్ టార్గెటెడ్ ట్రాఫిక్ టు వెబ్సైట్. అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే నీడ్ ఉంటుందో, ఎవరికైతే వాంటింగ్ ఉంటుందో, వాళ్ళు మాత్రమే నీ వెబ్సైట్కి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో యూ కెన్ గెట్ బెటర్ కన్వర్షన్ రేట్స్. అంటే బెటర్గా మనం కన్వర్షన్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ప్రమోట్ చేయడం వల్ల. సో ప్రమోట్ చేసే ప్రాసెస్లో మెయిన్గా మన ఫస్ట్ జాబ్ ఏంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద యూజర్ క్వైరీస్. సో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద యూజర్ క్వైరీస్, ఆ యూజర్ క్వైరీస్ మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నంత పాటు సో మనం ఈ కీవర్డ్తో మన బిజినెస్ని చూపించడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఉంటుందా లేదా అనేది చాలా క్లియర్గా ఉండాలండి. ఇన్ కేస్ ఇఫ్ యువర్ బిజినెస్ ఈజ్ నాట్ ఇన్ కేస్ ఇఫ్ దట్ కీవర్డ్ ఈజ్ నాట్ రెలవెంట్ టు యువర్ బిజినెస్, అంటే మీ బిజినెస్కి రిలేటెడ్గా కీవర్డ్ లేదు అంటే యూ నో నీడ్ టు ర్యాంక్ యువర్ వెబ్సైట్ విత్ దట్ పర్టికులర్ కీవర్డ్. పర్టికులర్ కీవర్డ్స్ అయితే మీరు ర్యాంక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇఫ్ యూ డూ, మీరు కూడా కొంత ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. సో ఐ టెల్ యూ వై యాజ్ టు క్రియేట్ ఎ డొమైన్ అండ్ హోస్టింగ్. నేను ఎందుకు డొమైన్ అండ్ హోస్టింగ్ తీసుకొని వెబ్సైట్ అనేది ఎందుకు క్రియేట్ చేయమన్నాను. సో నేను మీకు నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఎస్ఈఓ రిలేటెడ్ టాపిక్ చెప్తున్నాను కాబట్టి. ఓకేనా? సో as we are talking about Uber Suggest, I think we guys can use Uber Suggest for keywords finding. And you simply log in, you click on this login, and in case if you don't have an account, click on sign in and log in with your Google. And మీ Google account ద్వారా కూడా మీరు లాగిన్ చేసుకోవచ్చు. లేదు అంటే like you can log in with your like your direct email ID or something. Okay na, so it shows I don't have an account. Okay, I've logged in this account, guys. సో బేసిక్గా మనకి ఏంటంటే ఇది ఒక ఎస్ఈఓ టూల్ అండి. అలాగే మనకి ప్రీమియం టూల్ కూడా మనం పిలవచ్చు. సో దిస్ ఈజ్ ఎ ప్రీమియం టూల్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ లైక్ యూ కెన్ ప్రమోట్ యువర్ అంటే ఒక బిజినెస్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి కీవర్డ్స్ అనేవి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో కమ్ హియర్ అండ్ యూ గైస్ కెన్ సెర్చ్ ఫర్ కీవర్డ్ రీసెర్చ్. సో క్లిక్ ఆన్ ఎంటర్ ద కీవర్డ్ రీసెర్చ్. ఇక్కడ కీవర్డ్స్ ఓవర్ యూ, కీవర్డ్ ఐడియాస్, కీవర్డ్స్ విజువలైజేషన్, కీవర్డ్స్ బై ట్రాఫిక్, సిమిలర్ వెబ్సైట్ కాంటెంట్ ఐడియాస్ అయితే ఉంటుంది. సో యూ ప్లీజ్ క్లిక్ ఆన్ కీవర్డ్స్ ఓవర్ యూ. And here you guys can enter search for the keyword overview. మనకి ఇక్కడ keyword overview అయితే కనబడుతుంది. So you can go and search and go you can enter the term here. అంటే మీరు టర్మ్ అయితే ఎంటర్ చేయొచ్చు. Let me go with example like interior designers or interior designer in Hyderabad. My preferred language is English. Let me select location India. Okay, let me click on search. So what is the volume you guys can see? So the volume I can see 14,800 as a search volume and the competition is very high. And scroll it down and you are able to see some data. ఇక్కడ మీ డేటా కనబడుతుందా మీకు ఇక్కడ?
So how people are searching in Google. So good interior designers in Hyderabad, best interior designers in Hyderabad, interior design courses. In case if you're promoting services, I don't recommend you to select this keyword type. An interior designing company Hyderabad 1.6k, and interior designing companies in Hyderabad you can see 1k. And అలాగే నెక్స్ట్ కొన్ని కీవర్డ్స్ ఉన్నాయండి, క్వశ్చనరీస్ రిలేటెడ్. సో ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ హోమ్, interior designers in Hyderabad list, famous interior designers in Hyderabad. So interior designers in Hyderabad contact number. So interior designers, so interior designers ఇంకా మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఇంటీరియర్ డిజైనర్ కాస్ట్ ఇన్ హైదరాబాద్. సో యూ గైస్ కెన్ గో అండ్ లుక్ ఎట్ దిస్. అంటే మీరు ఇక్కడ సజెషన్స్ చూడొచ్చు, క్వశ్చన్స్ చూడొచ్చు, ప్రపోజిషన్స్ చూడొచ్చు, కంపారిజన్స్ చూడొచ్చు. బట్ ఎక్కువ కూడా మీరు సజెషన్సే తీసుకోండి. అండ్ ఆల్సో క్వశ్చన్స్ కూడా మీరు తీసుకోవచ్చు, కానీ దట్ ఈస్ కమ్స్ అండర్ మీరు ఆర్టికల్ బేస్డ్ కంటెంట్ రాసేటప్పుడు, బ్లాగ్స్ బేస్డ్ కంటెంట్ రాసేటప్పుడు యూ కెన్ యూజ్ దిస్. అంటే బేసిక్గా మీరు కీవర్డ్స్ అయితే వాడచ్చు. బట్ హియర్ యూ గ్యాస్ కెన్ యూజ్ దిస్ టైప్స్. అంటే మీరు టైప్స్ అయితే వాడండి. సో హియర్ యూ గ్యాస్ కెన్ సీ సమ్ సజెషన్స్. ఓకే. So these are all the suggestions. And also if you click here, and you can see which websites are coming up on the top. అంటే ఏ వెబ్సైట్స్ అయితే ఈ పర్టికులర్ కీవర్డ్తో మనకి టాప్లో కనబడుతుందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో డిజైన్ కేఫ్, లీవ్ స్పేస్, డెకార్ పాట్, ద ఆర్కిటెక్ట్ డైరెక్టరీ, వైష్ణవ్ ఇంటీరియర్స్, ఇన్స్టాగ్రామ్, నిఫ్టీ ఇంటీరియో, హౌస్ ఇన్, సో ది లైఫ్ ఇంటీరియర్స్, బిల్డింగ్ అండ్ ఇంటీరియర్స్.com. దీస్ ఆర్ ఆల్ ద వెబ్సైట్స్ ఆర్ కమింగ్ అప్ ఆన్ ద టాప్ ఆఫ్ సర్చ్ ఇంజిన్. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే సో వీటికి ఉన్న ఎస్టిమేటెడ్ విజిట్స్ చూడండి, 4,493 పీపుల్ ఆర్ విజిటింగ్ ఎవ్రీ మంత్. సో ఎస్టిమేటెడ్ ఆన్ అన్ యావరేజ్గా, సో ద ఎస్టిమేటెడ్ ట్రాఫిక్ దిస్ వెబ్ పేజ్ గెట్స్ ఫ్రమ్ గూగుల్ ఫర్ దిస్ పర్టికులర్ ఐటమ్. సో ఈ పర్టికులర్ ఐటమ్కి ఏంటంటే ఆన్ అన్ యావరేజ్గా పర్ మంత్కి 4,500 పీపుల్ ఆర్ విజిటింగ్ అండి. అండ్ నెక్స్ట్ వెబ్సైట్కి 1,000, ఆల్మోస్ట్ 1,200 పీపుల్. అండ్ 927, 402, 161, 29, 12, 13, 13, 13. So if you see, if your website is ranking on the 10th position, you will get only 13 people are visiting your website. So what if your website is ranking on the top of search engine? Almost like 5,000 people are visiting your website with this particular keyword. So this is what an advantage. అంటే బేసిక్గా మీరు ఎస్ఈఓ నేర్చుకుంటున్నారంటే ఒక వెబ్సైట్ మనం టాప్లోకి ఎలా తీసుకురావాలి, టాప్లోకి ఎలా మనం ప్రమోట్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్గా మీ జాబ్ ఏంటంటే యూ నీడ్ టు ర్యాంక్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్. అంటే మీరు ఇక్కడ మీ జాబ్ మెయిన్గా వచ్చేసరికి మోర్ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్తో ర్యాంకింగ్ తీసుకురావడం. ఓకే, ర్యాంకింగ్ తీసుకురావడం. ఫస్ట్ పొజిషన్లో ర్యాంకింగ్ కావాలి, ఫస్ట్ పొజిషన్లోకి ర్యాంకింగ్ తీసుకురావాలి. అలాగే ట్రాఫిక్ బిల్డ్ చేయాలండి. ట్రాఫిక్ ఇన్ ద సెన్స్ ఆబ్వియస్గా మీరు కీవర్డ్తో ర్యాంకింగ్ తీసుకొచ్చారంటే ఆబ్వియస్గా మనకి ట్రాఫిక్ అయితే పెరుగుతుంది. సో ట్రాఫిక్ వచ్చిందంటే డెఫినెట్గా మనకి లీడ్స్ కానీ లేదంటే సేల్స్ కానీ గ్రో అవుతుందండి. అంటే చాలామంది బేసిక్గా చేసే మెయిన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఒక బిజినెస్ని ఆర్గానిక్గా ప్రమోట్ చేసేటప్పుడు డెఫినెట్లీ దే గోనా యూజ్ దిస్ కీ పాయింట్స్. సో ట్రాఫిక్ తీసుకొస్తారు, ర్యాంకింగ్ తీసుకొస్తారు, ర్యాంకింగ్తో పాటు లీడ్స్ ఆర్ సేల్స్ కూడా జనరేట్ చేస్తారు. ఓకేనా. సో మనం ఇక్కడ ఇందాక ఎగ్జాంపుల్ చూసాం కదా. సో లెట్ మీ సెర్చ్ ఇన్ గూగుల్ ఫర్ ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ హైదరాబాద్, లేదా ఇంటీరియర్ డిజైనర్ ఇన్ హైదరాబాద్. ఓకే. So we guys can see about a website is ranking on the top and choosam kada mana. So you guys can see Design Cave is ranking on the first position in the search engine. So almost, if you ask me, like almost like 5,000 people are visiting this website. The 5,000 people website visit చేస్తున్నారు. ఇది మన అనాలిసిస్ కావాలన్నా మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. You guys can use a tool like Spyfo. మీ Spyfo అనే టూల్ వాడండి for analysis. And here you guys can enter the domain or URL or a web domain. So then click on India and click on search, and here you guys can see about the traffic and all. అంటే వాళ్ళు ఎన్ని కీవర్డ్స్ ర్యాంక్ చేస్తున్నారు, ఎస్టిమేటెడ్ ఎస్ఈఓ క్లిక్స్ ఎన్ని వస్తున్నాయి, అండ్ పెయిడ్ కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఎస్టిమేటెడ్ ఈ వీటి పక్కన పెట్టండి అండి. ఇవి మనం పెయిడ్ యాడ్స్ గురించి మాట్లాడేటప్పుడు నేను మీకు చెప్తాను. అండ్ హియర్ 90% ఆర్గానిక్ ట్రాఫిక్ అండి. అంటే 96% వీళ్ళకి ఆర్గానిక్ ట్రాఫిక్ అయితే సో జనరేట్ అయితే అవుతుంది. సో ఆర్గానిక్ కీవర్డ్స్ 150 కీవర్డ్స్ ర్యాంక్ అవుతుంది. ఎస్టిమేటెడ్ ఎస్ఈఓ క్లిక్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 800 or 900 క్లిక్స్ అయితే వీళ్ళకి వస్తున్నాయి. బట్ దిస్ ఈస్ జస్ట్ ఎ ర్యాండమ్ నెంబర్. సో యాజ్ వీ హ్యావ్ సీన్ ఊబర్ సర్వీస్ మనం వాడినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 5,000 ట్రాఫిక్ వరకు మనకి చూపిస్తుంది కదా. సో హియర్ యూ గ్యాస్ కెన్ సీ ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ హైదరాబాద్, ఇంటీరియర్ డిజైనర్స్ నియర్ మీ, ఇంటీరియర్స్ నియర్ మీ, డిజైన్ కేఫ్ హైదరాబాద్, బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ నియర్ మీ.
ఇఫ్ యూ క్లిక్ ఆన్ వ్యూ ఆల్ ఆర్గానిక్ కీవర్డ్స్, ఈ ఆర్గానిక్ కీవర్డ్స్లో మనం చూస్తే ఇవన్నీ కూడా వాళ్ళ టాప్ వెబ్సైట్స్ అండి. ఇక్కడ మీరు చూసారా వాల్యూమ్ 3.5K ఉంది, అండ్ 10K ఉంది, అండ్ 3.7K ఉంది, 320 ఉంది, 1.6K ఉందండి వాల్యూమ్. అంటే సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, వెన్ యూజింగ్ దిస్ పైఫు యూ కెన్ అండర్స్టాండ్ ఏ కంప్లీట్ పిక్చర్. అంటే కంప్లీట్గా ఒక వెబ్సైట్ పిక్చర్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ లైక్ వెన్ యూర్ డూయింగ్ దిస్ కీబోర్డ్ రీసెర్చ్. ఈ కీబోర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు సో డెఫినెట్గా మీరైతే ఈ టూల్స్ అయితే వాడండి. And I'm giving a small assignment, guys. I'm ending up with my class today. So I'm giving an assignment